నాకు ఒక ప్రశ్న వచ్చింది. దేవునికి విశ్రాంతి ఏమి అవసరం అనే ప్రశ్న వచ్చింది. కనెక్ట్ చేయి. నువ్వు కాపాడబడుతున్నావు. ఏంటి ఏం అవసరము దేవుడికి విశ్రాంతి? మనుషులకు విశ్రాంతి అవసరం కానీ దేవుడికి విశ్రాంతి ఏంటి అనే ప్రశ్న వచ్చింది నాకు. దాని అర్థము మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పటానికి తాను అలసిపోయేంతగా పని చేశాను. ఓ మనుషులారా, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానంటే నేను అలసిపోయేంతగా పని చేశాను అని చెప్పటం కోసం వ్రాయబడినటువంటి మాట కదది. అది క్రమేపీ ఏం జరిగింది అని అంటే, 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రమించను అన్న దానికి ఒక 7 రోజులు యూదుల పద్ధతి ప్రకారము సాటర్డే రోజున విశ్రాంతి. ఆయన క్రీస్తు పునరుత్థానుడై మరణం తర్వాత లేచాడు కాబట్టి మరణించి లేచాడు కాబట్టి క్రైస్తవులైన వారు ఆదివారమున కూర్చొని ఆయనని జ్ఞాపకం చేసుకోవటము ఇలా వారంలో ఒకసారి జరుగుతూ ఉంది. నేటికి 99% మంది క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారికి, మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, 99% మంది క్రైస్తవులమని చెప్పుకుంటున్న నేటి క్రైస్తవ సమాజానికి కూడా బైబిల్ బోధపడలేదు, బైబిల్ అర్థం కాలేదు. ఈరోజు ఆదివారం అండి, ఎగ్జాంపుల్కి ఈరోజు ఆదివారం కూర్చున్నాం మనం. ప్రపంచవ్యాప్తంగా కూడా కూర్చొని భక్తి చేస్తున్నారు. ఏం జరుగుతుంది? ప్రారంభం మొదలుకొని మిల్కీ ప్రారంభం మొదలుకొని ఇప్పుడు దీనికి ఒక పేరు ఆరాధన కదా, ఇది అయిపోయే వరకు ఏం జరుగుతున్నాయి? అందులో ప్రారంభము నుండి ముగింపు వరకు ఏం జరుగుతున్నాయి? ఏవి బైబిల్కు అనుకూలంగా ఉన్నవి? ఏవి బైబిల్కి అనుకూలంగా ఉన్నవి? అసలు ఆదివారమున సంఘముగా ఎందుకు కూడుకోవాలి అనే విషయం కూడా ప్రపంచ సంఘానికి తెలియలేదు. ఎందుకు కూడుకోవాలి? ఎందుకు కూర్చుంటున్నారు? సెలవు వచ్చిందని, వారములో ఒకరోజు సెలవు వచ్చిందని కూర్చోవటమా? కూడుకోవటానికి ఏంటి రీజన్? కూడుకున్న దాంట్లో ఏం జరగాలి? కార్యక్రమాలు ఏముండాలి? ఎవరికి వారుగా సమయమునంతా పాడు చేసుకుంటూ వృధా చేసుకుంటూ బైబిల్ నుండి దారి తప్పి వెళ్ళిపోయారు. బైబిల్ నుండి దారి తప్పింది ప్రపంచం. మనకు క్రీస్తు మాదిరి. మీరు తనను చూడండి, తన బ్రతుకు దినములన్నీ ఆయన పెందల కాడన లేచి తిరిగి మరలా చీకటి పడే వరదాకా కూడా ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. మనం సమీప గ్రామాలు తిరుగుదాం పదండి, వెళుదాం పదండి. ఎందుకు తిరుగుతున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? కారణం ఏమిటి? ఆయన పని ఏంటి? రండి కూర్చుందాం, పాటలు పాడదాం, రండి కూర్చొని సాక్ష్యాలు చెప్పుదాం, రండి కూర్చొని మనం ఇంకా కీర్తనలు చదువుకుందాం, రండి కూర్చోండి, ఇలా చేసుకుందాం. ఏ కార్యక్రమాలు ఏం లేవండి. ఆయన ఒకటే పని పెట్టుకున్నాడు.
కూర్చుంటాడా? కొండ ఎక్కి కూర్చుంటాడు. కూర్చుంటాడా? దోణి ఎక్కి కూర్చుంటాడు. కూర్చుంటాడా? పచ్చిక బయల్లో కూర్చుంటాడు. ఏం చేస్తున్నాడు తను? తను కూర్చొని వాళ్ళను కూర్చొనిబెట్టి తాను ఎందుకు వచ్చాడో చెబుతూ, ఓ మనుషులారా, మీ జీవితం ఎలా ముగిసిపోతుందో, మీ పరిస్థితి ఏంటి, మరణము తర్వాత అనే విషయాలు ఆయన తను కూర్చొని వాళ్ళ కూర్చొని పెట్టి చాలా జాగ్రత్తలు చెప్తున్నాడండి ఆయన. ఇప్పుడు మనకి మన చేతిలో అచ్చు యంత్రం కనుగొనబడిన తర్వాత మొట్టమొదటిగా ప్రింట్ అయినటువంటి పుస్తకం ప్రపంచానికి అందరికీ తెలిసినటువంటిది. మన చేతులు ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి బైబుల్. ఇప్పుడు మన చేతిలో బైబిల్ వచ్చింది. వచ్చిన తర్వాత క్రైస్తవులు ఏం చెయ్యాలి అనే విషయము స్పష్టం చేస్తుంది బైబిల్. నిజ క్రైస్తవులు అనేవారు ఏం చెయ్యాలి? మీకు ఆలోచన చేసేటటువంటి ఒక విషయాన్ని ఇస్తాను చూడండి బైబిల్లో నుండి. మనం అందరం దాన్ని పరిశీలనగా చూడాలి. ఎందుకనంటే నువ్వు నిజ క్రైస్తవులుగా ఉంటున్నావో లేదో పరీక్షల్లో మనం ఉండాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ మాట. 5వ అధ్యాయం 19లో ఒకనికొకడు, మీరు జాగ్రత్తగా వినండి ఆ మాట. మీరు పరిశీలాత్మకంగా మీరు చదువుతున్న మనం ఏదైనా పాటలు పాడినా, ఏదైనా వాక్యం చదువుతూ ఉన్నా దాన్ని పరిశీలిస్తూ పాడుతూ ఉండాలి, పరిశీలిస్తూ వింటూ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో. ఒకరినొకడు కీర్తనలు, సంగీతములతో, వాయిద్యాలు కానీ ఇవన్నీ కానీ పాటలు కానీ ఆత్మ సంబంధమైన పాటలు ఉండాలి. ఈ పాట ఎలా ఉండాలి అన్నాడు తెలుసండి పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ. పాట ఎలా ఉండాలి? మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. నేను అడిగిన ప్రశ్నకి మీకు అక్కడ ఆన్సర్ ఉంది. మీరు నాతో మాట్లాడాలి. మీరు పాటలు పాడతారే, మీరు పాడే పాట ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైనదిగా ఉంటూ ఆ పాట ఎలా ఉండాలి అని అంటే కదండి, హెచ్చరించాలి. హెచ్చరించటం అంటే మనం వెళ్తూ ఉంటే ట్రాన్స్ఫర్ మీద హెచ్చరిక అని ఉంటుంది ఒకటి. రోడ్డు పనులు జరుగుతూ ఉంటే హెచ్చరిక అని ఉంటుంది. డేంజరస్ ప్లేస్లో హెచ్చరికలు అని ఉంటాయి. ఏంటి హెచ్చరిక అంటే? ఏంటివి? నువ్వు బుద్ధిగా ఉండు, ఇక్కడ పని జరుగుతుంది, హెచ్చరిక మనకి అది. నువ్వు పాడే పాట, నువ్వు పాడుతున్నావే పాట, ఆ పాడే పాట ఒకరికొకడు హెచ్చరించాలి. పాట అనేది హెచ్చరించాలి. ఈరోజు పాటలు ఎలా ఉన్నాయండి? ఈరోజు సంఘాలలో పాటలు ఎలా ఉన్నాయండి? సినిమా పాటలకు మించి ఉన్నాయి కదండి పాటలు సంఘాలలో. సినిమా పాటలకు మించి ఉన్నాయండి సంఘాలలో పాటలు. ఎవడు ఎందుకు రాస్తున్నాడో తెలియదు పాట. పాట అనేది ఎందుకు రాస్తున్నాడో తెలియదు, రాసే వ్యక్తికి తెలియదు. వాడికి పాటని ఎలా కూర్చాలో, కూర్పు చేయాలో, ఎలా సమీకరించాలో తెలియదు వాడికి. ఇందాక మనము పాట వాడుకున్నామేమోనో. ఏంటో తెలుసా అండి మీకు? మీరు గడ్డి పరక వేస్తే, పశువు ఉందే, పశువు దానికి మీరు గడ్డేశారనుకోండి, అది గడ్డేస్తే ఏం చేస్తారు తెలుసా అండి? గుండె నిండా ప్రేమతో గిన్నె నిండేది మీకు పాలిచ్చేస్తుంది. వెరీ గుడ్, బాగుంది. నీకు హెచ్చరిక అది. దేవుడు నీకు అనేక రుచులు ఈ నోటికిస్తే, అనేక రుచులు నీకు దేవుడు నీ నోటికిస్తే, అందుకే కదా మనిషి కన్నా పశువులే, మనిషి కంటే పశువు మిన్న. ఎందుకో తెలుసా అండి?
దానికి నువ్వు గడ్డేసినందుకు పాలిచ్చింది. దేవుడు నీకు ఈ ప్రకృతినిస్తే, దేవుడు నీకు ఈ సృష్టినిస్తే, దేవుని కోసం నువ్వు బ్రతకటం మానేసింది. నీ ఇంటి ముందల కుక్కకు చద్దన్నం పెడితే, పాచన్నం పెడితే అది రాత్రులల్లా మేలుకుంటుంది. అది విశ్వాసముతో నిన్ను కాచుతుంది, కాపాడుతుంది. ఆ దేవుడున్నాడే, ఆ దేవుడు కునుకొడు, నిద్రపోడు, నిద్రపోకుండా కునుకకుండా నిన్ను కాపాడుతూ ఉంటే నీ విశ్వాసం ఏమైపోయింది ఓ మనిషి? ఎంత హెచ్చరిక అండి, ఎంత హెచ్చరిక! మనోనేత్రములు వెలిగించబడాలి పాటల ద్వారా. పాట ద్వారా మనోనేత్రములు వెలిగించబడాలి. జ్ఞానము రావాలి. పాట పాడుతుంటే జ్ఞానము రావాలి, తెలుసుకోవాలి. ఓహో, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా. ఇంకోటి వాడు, బురదలో మొలిచిన కలువకు మలినం అంటదు. ఎప్పటికీ ఎన్నటికీ కలువకు మలినం ఉండదు, అది బురదలో మొలిచేదే. ఓ మనిషి, నువ్వు ఉన్నావే, నీకెందుకు అంటుతుంది? నీకెందుకు అంటుతుంది? మనిషిని కాబట్టి అంటుతుంది అని అంటే, సొదొమ గొమొర పట్టణాలలో ఉన్న లోతుకి ఎందుకు అంటలేదు? నోవాహు జలప్రళయకాలంలో నోవాహుకి ఎందుకు అంటలేదు? యోసేపు కాలములో యోసేపుకి ఎందుకు అంటలేదు? ఎంత అర్థమండి పాట. పాట అది దేవుని మాట అయి ఉండాలి. నువ్వు పాడే పాట, నువ్వు పాడతావే పాట, అది దేవుని మాట అయి ఉండాలి. ఆ మాట, బైబిల్లో ఓ మాట ఉంది తెలుసా, వినుట వలన. అది ఆ పాటలో దేవుని మాటలు ఉన్నాయా, బైబిల్కు అనుకూలంగా ఉన్నాయా ఆ మాటలు, విశ్వాసం కలిగిచ్చేస్తుందండి ఎదుటివాడికి. ఎదుటి వ్యక్తిలో ఒక నమ్మకం వచ్చేస్తుందండి. పాటలు అలా ఉండాలి అని అన్నాడు. ఏమున్నాయండి పాటలు సంఘాలలో? ఏం జరుగుతున్నాయండి? ఎందుకు కూర్చుంటున్నారండి 4 గంటలు? నేను అడుగుతున్నాను. నాకు వీళ్ళు కనబడుతుంటారు, నాకు వీళ్ళు చర్చలైపు వీళ్ళు కొత్త కొత్తగా చెబుతూ నాకు కనబడతారు. నేను వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తాను, సహవాసం చేస్తాను. మాది 4 అయిపోతుంది బ్రదర్. ఏం జరుగుతుంది 4 గంటల వరకు? ఏం జరుగుతుంది అసలు? ఏం చేస్తున్నారు అసలు? ఒక 40 నిమిషాలు తెలుసండి. స్కూల్లో టీచర్ అయితే కరెక్ట్ తెలుసు వాళ్ళకి. ఒక స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్ పీరియడ్ అంతా కూడా ఒక సబ్జెక్ట్ వినటానికి 4 గంటలు ఏం జరుగుతుంది? నువ్వు ఎవడింటున్నాడు? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నావు? దేవుని వారలారా, ఇప్పుడు మీరేం చేయాలి తెలుసండి? మీ సంఘాలలో పాటలు హెచ్చరికగా ఉండాలి. అది నీకును నాకును ప్రతిరోజు జ్ఞాపకం చేస్తుండాలి. ఇలా ఉండాలి మనం అని చెబుతూ ఉండాలి. అది రెండవది, ప్రభు తన మరణం ముందే ఆయన సిలువకి ఎక్కి అన్నాడు, తండ్రి అయిపోయింది, సమాప్తం అయ్యింది. ఏంటి సమాప్తమైంది? అయిపోయింది, సంపూర్తి అయిపోయింది. ఏంటిది? నువ్వు నన్ను చేర్చుకో, నేను చెయ్యాల్సిన పని అంతా పూర్తి చేసేసాను. వెరీ గుడ్, బాగుంది, నీ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడు భూమి మీద ఉన్న మనిషి నువ్వు ఉన్నావు కదా. అసలు బైబుల్ ఇచ్చినటువంటి చెప్పేటటువంటి ఒక మాటను మీరు వింటే గాని యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్, నువ్వు నిజ క్రైస్తవుడు అయితే దానికోసం నువ్వు నిజంగానే పోరాటం చేస్తావు. చూడండి యూదాపత్రిక పోరాటం ఎలా ఉండాలో చెప్తున్నాడు. యూదాపత్రిక 3వ మాట, అధ్యాయాలు ఉన్నాయి దాంట్లో. 3వ మాట, ప్రియులారా అందరు తీయండి. అందరు తీసి అక్కడ అలా పెన్ను కానీ వేలు కానీ అలా పెడుతూ చదువుతూ ముందుకు సాగండి. అందరు తీయండి. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి. మనకందరికి కలిగెడు, 3వ మాట, మనకందరికి కలిగెడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నం పడుచుండగా పరిశుద్ధులకు
ఒక్కసారి ఆ అప్పగింపబడిన బోధ మీరు ఈ మాటను నోటెడ్ చేసుకోవాలి. రాజు, నువ్వు ఈ మాటను నీ టైం ఉన్నప్పుడు ఈ పదాన్ని ఎక్కడైనా రాసేసే గోడకి ఇది, సరేనా? ఈ మాట నువ్వు ఏనన్నా ఒక దగ్గర అందరు కనబడేటట్టు ఇన్ని మాటలు రాసావు కదా, ఆ ఒక్క మాట రాసాయి. ఏమిటో తెలుసా? ఏమనుందో తెలుసాడా? మీరున్నారే, మీరంతా, మీకందరికీ ఎన్నిసార్లు అప్పగింపబడిందో తెలుసా బోధ? ఒక్కసారి. మీకు మనిషిగా ఈ భూమి మీద పుట్టావు, పుట్టిన నీకు ఈ బోధ నీకు అప్పగింపబడింది. ఈ బోధ నిమిత్తము నువ్వేమి చేయాలి తెలుసా? పోరాడవలనని, మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చి. ఈ యూద గారు మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇప్పుడు పోరాటం దేని విషయం చేయమన్నాడు? ఉదయం లేచిందే మొదలుకొని మన ఆరాటాలు ఎన్ని ఉంటాయి తెలుసండి. జానడి పొట్ట కోసం, నాలుకకు రకరకాల రుచుల కోసం ఉదయం లేచిందే మొదలుకొని నెల రోజులు కష్టపడతాము జీతం కోసం కదండి. ఎంత ఆరాటం మనది. ఉరుకుల పరుగుల ప్రయాణాలు. నీ ఆరాటములో నువ్వు బైబిల్ కోసం పోరాటము చెయ్యాలనే విషయం నువ్వు మర్చిపోయావు. నువ్వు పోరాటం చెయ్యాలి. ఎలా పోరాటం చేస్తావు నువ్వు? ఎప్పుడు పోరాటం చేస్తావు నువ్వు? నీ జీవితంలో నువ్వు ఏ రోజైనా పోరాటం చేసావా బైబిల్ విషయంలో? మన వాళ్ళు ఏం నేర్పారు తెలుసా అండి? మన వాళ్ళు ఏం నేర్పారు తెలుసా అండి? మన వాళ్ళు అంటే క్రైస్తవులను పెట్టుకున్న వాళ్ళు ఏం నేర్పారు తెలుసా అండి? దేవుని వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడాడు అనుకోండి, ఏం నేర్పారు తెలుసా వీళ్ళంతా? దేవుడే చూసుకుంటాడు. బైబిల్ని ఎవడన్నా ఏమైనా, యేసుక్రీస్తు ప్రభువుని ఎవడైనా ఏమైనా, తండ్రి అయిన దేవుని ఎవడైనా ఏమైనా అన్న, సంఘం ఏమి నేర్పింది తెలుసా? వచ్చేటటువంటి గొర్రెలకి, ఈ అయ్య గొర్రెలు వాళ్ళకి ఏం నేర్పారు తెలుసా? ఇదంతా దేవుడే చూసుకుంటాడు, మీరు ఏమనకండి, దేవుడే చూసుకుంటాడు. ఇలా బైబిల్ ఏమంటుంది రాజు? బైబిల్ ఏమంటుందాడా? అది నేను రాసిందా? పోరాటం చేయాలి. ఇప్పుడు పోరాటం చేయమని బైబిల్ చెప్తే వీళ్ళేమో కాలి చేతులు ముదురుకొని కూర్చోమని, బైబిల్ విషయంలో కాలి చేతులు ముదురుకొని కూర్చోమని వీళ్ళు నేర్పుతున్నారు సంఘాలలో. లేదమ్మా, నువ్వు వాళ్ళ కోసం ఏం చేయాలి తెలుసా? నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి, గొలుసు ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. అసలు ప్రార్థన చేస్తే పాపి మారడు అనే విషయాన్ని ఈ వీడికి ఏమైనా అర్థమైంది? అసలు ప్రార్థన చేస్తే పాపి మారడు. తెలుసా మీకు? అసలు ఆయన అన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు వాక్యాన్ని ప్రకటించండి అన్నాడు. ఇది కమాండ్, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. జాగ్రత్తగా వినండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు బైబిల్ ఇంకో మాట ఉంటే తెలుసా అండి? దేవుడు పాపులం అనేవి. వీళ్ళందరూ పరిశుద్ధులండి, నిత్య పరిశుద్ధులు అంతా. దేవుని గురించి పోరాటము లేదు, దేవుని గురించి ఆరాటము లేదు, దేవుని ఊసే లేదు, దేవుని గురించి చింతే లేదు. వీళ్ళు ఉదయం లేచింది ప్రార్థన చేస్తారు, మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేస్తారు, రాత్రి సమయంలో ప్రార్థన చేస్తారు. దేవా, మమ్మల్ని రాత్రంతా కాపాడావు, మమ్మల్ని రాత్రంతా కాపాడావు, అందుకు నీకు వందనాలు తండ్రి. మళ్ళీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో తెలుసా? మా ఆరాటం ఉందే, మా జానని పొట్ట కోసం మరలా ఇప్పుడు మేము ప్రయాణం చేసి వెళ్తున్నాం. నువ్వు మరలా ఏం చేయాలి తెలుసా? మా రాకపోకలయందు ఏం చేయాలి? రాకపోకలయందు నీ దూతల్ని కావలి పెట్టు.
అయిపోయిందా? మరలా మధ్యాహ్నం టైంలో గిన్నె ముందలు పెట్టుకుంటాడు అన్నం భోజనానికి. ఇప్పేటప్పుడు, తండ్రి ఈ భోజనం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన, వెరీ గుడ్, వందనాలు చెప్పావు. అయిపోయిన తర్వాత మరలా సాయంత్రం మళ్ళీ రాత్రికి వస్తాడు, మరలా గిన్నె పెట్టుకున్నాడు, మళ్ళీ అన్నం ఇచ్చినందుకు వందనాలని మళ్ళీ చెప్తాడు, వెరీ గుడ్. మరలా పడుకునే టైంకి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఈ ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా అండి? తండ్రి పొద్దంతా కాపాడావు మమ్మల్ని పగలంతా కాపాడావు, ఇప్పుడు మరలా ఏం చేయాలి తెలుసా? నువ్వు మరలా ఇప్పుడు ఏం చేయాలి? మరలా మేము మడుకుంటున్నాం, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏం చేయాలి? మాట్లాడండి. మీరు చేస్తారా ఇలా ప్రార్థన? మీరు ఇలా చేస్తారా? ఇప్పుడు పడుకునేటప్పుడు ఏమంటారు తెలుసండి? పొద్దంతా కాపాడావు, ఇప్పుడు రాత్రి కూడా నీవు కాపాడు. నువ్వు కాపాడిన తర్వాత ఏం చేయాలి తెలుసా? మాకు ఒక కోరిక ఉన్నది. ఏమిటి ఆ కోరిక అంటే, నీ బంగారు దూతలను ఉత్తత్త పెట్టకు మళ్ళీ మా దగ్గర. నీ దగ్గర బంగారు దూతలు ఉన్నాయే, ఆ బంగారు దూతలు మా ఇంట్లో బంగారం ఉన్నది మేము తెచ్చిపెట్టుకుని ఆరాటపడి పోరాటం చేసి తెచ్చుకున్నామే, వీటన్నిటి విషయంలో నీ బంగారు దూతల్ని మాకు కావలి పెట్టు. ప్రపంచమా ఎటు నీ ప్రయాణం వెళ్ళిపోయింది? దేవుడు పాపుల మనవి ఆలకింపడు. నువ్వేం చేసావని నీ ప్రార్థన అయినా వింటాడు. నువ్వు అనుకుంటున్నావు నీ ప్రార్థన నేను కాపాడుతుందని అనుకుంటున్నావు. నిజం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 130 సంవత్సరాలు మొన్నటి వరకు ఒక 5వ సహోదరి ముసలావిడ బ్రతికింది. దేవుని ఎరగలేదు, అయినా బ్రతికింది. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, మరి ఆమె ప్రార్థన చేయకుండా ఆమె బ్రతికింది. ఏంటి మరి ఆన్సర్ చెప్పాలి? నీ ప్రార్థన కూడా వృధానే. ఎందుకో తెలుసా? దేవుడు ఒక ఆయుష్నిచ్చాడు మనిషికి. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఏంటో తెలుసా అండి? నీ దినములన్నీ గ్రంథములో లిఖితమైపోయింది. మనిషి అనేవానికి ఎంత ఆయుష్ ఇవ్వాలో అంత ఇచ్చాడు. దాన్ని కాపాడుకుంటావా? నీ సమయానికంటే ముందు నువ్వెలా పోతావు? నేను చెప్పాను మీకు టాపిక్లో. దేవుడు మీకు ఒక ఆయుష్ని ఇచ్చాడు. ఆయుష్ కంటే ముందే నువ్వు సిగరెట్లు, గుట్కాలు, తంబాకు తిని నీ శరీరాన్ని పాడు చేసుకొని ముందెళ్ళిపోతావు. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని నీకు ఒక సెట్ చేశాడు అనుకో, 100 సంవత్సరాలు సెట్ చేశాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దానికంటే ముందే నువ్వు పోతున్నావు. నువ్వు మంచి ఆహారం తీసుకున్నాను, దేవుడిని నమ్మిన నమ్మకపోయి నువ్వు మంచి ఆహారం తీసుకుంటే నువ్వు అప్పటి వరకు నువ్వు బ్రతికే ఉంటావు. నేను అంటుంది ఏం తెలుసా? ఆమెకి నీకేంటి తేడా? నువ్వు అనుకుంటున్నా నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది అని అనుకుంటున్నావు. యువర్ నాట్ ఏ క్రిస్టియన్. నువ్వు పోరాటం చేయాలి బైబిల్ కోసం. బైబిల్ గురించినటువంటి జ్ఞానం నీ దగ్గర ఉండాలి. సంఘాలు ఏమి నేర్పుతున్నాయి? బైబిల్ విషయానికి వచ్చే వరకల్లా మౌనంగా ఉండి ప్రార్థన చేయమని చెప్పినటువంటి వీళ్ళు వాళ్ళ విషయానికి వచ్చే వరకల్లా ఏం రూమ్ నువ్వు మా కొడుకునేమో అన్నావంట, ఏరో మా బిడ్డనేమో అన్నావంట, ఏరా మా భార్యనేమో అన్నావట, ఏరా మా ఆయననేమో అన్నావట, ఏరా మా తల్లిదండ్రులనేమో అన్నావట. వీళ్ళు ఎక్కడ దిగుతారు తెలుసా? ఇప్పుడు వాళ్ళ ఇంటి వరకు వచ్చిందని కదన్న సమస్య, వీళ్ళు పోరాటం దిగుతారు. ఆ వ్యక్తికి వస్తే పోరాటం దిగుతాడు. కానీ బైబిల్కి ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే బైబిల్ పక్షాన్ని ఎవడు పోరాటం చేయడండి. దేవుడు లేడు అన్నవాడిని కూర్చొని పెట్టండి. మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ కూర్చున్న రాజును చూపించాను కదండి. మీకు రాజును ఎన్నోసార్లు ఈ వ్యక్తి టోటల్ యాంటీ కదా, దేవుడికే యాంటీ, దేవుడే లేడంటూ ఫేస్బుక్లో స్టేటస్లో దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు పెట్టాడు కదండి తను. ఆ అబ్బాయికి ఎవరు కౌంటర్ ఇచ్చేవాడే లేకుండే. సోషల్ మీడియాలో తెలుసా అండి అంత జ్ఞానంగా మాట్లాడేవాడు. ఎందులో జన అయిపోయాడు తెలుసా అండి? నాస్తిక సమాజంలో వెళ్ళిపోయాడు. నాస్తికులకి దానికి దగ్గర రిలేటెడ్గా ఉన్నాడు. ఇక ఒక రోజున రాజుడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ
ఏమన్నాడు తెలుసండి? దేవుడు ఉన్నాడు అని ప్రసంగం చేస్తున్నాడు. ఆ మనిషి ఈడుండి దేవుడు ఉన్నాడని ప్రసంగం చేస్తున్నాడు. ఆ మనిషికి అర్థమయ్యేటట్టుగా ఆ రోజున చెప్పేవాడు ఎవడు లేడు కాబట్టి ఆ రోజున పరిస్థితి అలా ఉండే. ఈ రోజున రాజుకు వచ్చిన ప్రశ్నని జ్ఞానయుక్తంగా దానికి ఆన్సర్ ఇవ్వటం వలన కూర్చున్నాడు కదండి, చేతుల బైబిల్ పట్టుకున్నాడు కదండి, దేవుని గురించి మాట్లాడుతున్నాడు కదండి, పోరాటం చేస్తున్నాడు కదండి దేవుని పక్షాన. చెయ్యాలి పోరాటం అంటున్నాను. ఎందుకో తెలుసండి, నీకు బైబిల్ ఒక మాట ఉంది, నీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము నువ్వు ఒక్కసారి అప్పగింపబడిన, 10 సార్లు లేదు, 2 సార్లు లేదు, ఒక్కటేసారి ఉంది. ఒక్కసారి ఏం తెలుసా, నువ్వు చచ్చిపోయే టైంకల్లా నువ్వు బ్రతికిన జనన మరణాల ఈ సమయమై నీకు ఇవ్వబడినటువంటి ఈ వాక్యం ఇది ఒకటేసారిగా. నువ్వు మరణం తర్వాత నీకు బోధ ఇంకోటి లేదు. నువ్వు దేవుని నమ్మితే ఓకే నెమ్మది, దేవుని నమ్మకపోతే ఈ బోధను ప్రకటించినందుకు నీకు బాధలే తర్వాత. ఇక నేను కాపాడేవాడు ఎవడు కూడా ఉండడు. కాబట్టి నువ్వు బైబిల్ బాగా నేర్చుకోవాలి, నేర్చుకున్న నీవు బైబిల్ పక్షం నిలబడాలి, బైబిల్ కోసం పోరాటం చెయ్యాలి నువ్వంతా. ఆదివారం గ్యాదర్ అవుతున్నాం తెలుసా, మనం ఇలా కూర్చుంటున్నాం కదా. ఎందుకు గ్యాదర్ అవుతున్నాము? నీ నోటికి వచ్చిన పాట నువ్వు పాడి, నీ మనసుకు వచ్చిన ప్రార్థన నువ్వు చేసుకొని, నీకు దోచిన వాక్యం నువ్వు చెప్పుకొని, ఈ ఎవరి కాలంతా కూర్చొని వెళ్ళిపోతే కుదరదు కాదు. ఇది కాదు, ఇది ఏందో తెలుసా అండి, సంఘం అనేది ఇది ఇక్కడ కూర్చున్నామే, ఇది కార్ఖానా, రిపేర్ షెడ్, ఇది రిపేర్ జరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ మిర్రర్ పెద్దది ఉంటుంది, ఇక్కడ అందరం చూసుకొని నిలబడుకోవాలి, పరీక్ష చేసుకోవాల్సి ఉంది. మనం ఇంకా ఇవాళ ఆదివారం రోజు కూర్చున్న మనం అందరము ఇంకా పరిచర్య ఎలా చేయాలి, దేవుని గురించి ఎలా ప్రకటించాలి, ఇంకా ఎలా ముందుకెళ్ళాలి. నువ్వు ఆయన సొత్తు తిన్నందుకు కుక్కకు నువ్వు పెడితే కుక్క నీకు విశ్వాసంగా బ్రతుకుతుంది. నీకు ఆయన సొత్తు నువ్వు తిన్నందుకు గాలి, నీరు, నింగి, నేల, సమస్తం పంచభూతాలు ఉన్న బెత్త నాలుగకు ఎన్నో రుచులు, కన్నులతో ఎన్నో రంగులు, చెవులతో ఎన్నో ధ్వనులు, ఈ శరీరముతో ఎన్నో స్పర్శలు స్వీకరించిన ఓ మనిషి, నువ్వు దేవుని కోసం విశ్వాసంగా లేనందుకు నీ నోటిలో మట్టి కాటిలో అందుకే ఆయనది తింటావు కానీ ఆయన కోసం పని చెయ్యవా? మనం అంటే తెలుసా, నా కష్టాన్ని నువ్వు తిన్నావు కదా, నా కష్టాన్ని తిన్నాయి, నువ్వు నా మాట వినకుండా నా కష్టాన్ని, నా రెక్కల కష్టాన్ని, దేవుని రెక్కల కష్టాన్ని అనుభవిస్తున్నావు మనిషి, దేవుని కోసం బ్రతకటం మానేసావు నువ్వు మొత్తానికి తెలుసా. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు దేవుని ఆలోచనలు నీ బుర్రలో ఎన్నున్నాయి, ఎంత తిరుగుతుంది, ఎంత పరితపిస్తున్నావు దేవుని కోసం, ఎంత ఆలోచన చేస్తున్నావు. లేదే, ఉదయం ఏం కూర వండాలి, ఏం భోజనం వండాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, సాయంత్రము రాత్రికి మళ్ళా భోజనానికి ముందు, మధ్యలో లంచ్కి ముందు మధ్యలో స్నాక్స్ ఏమి ఇవ్వాలి, తర్వాత నైట్ భోజనం ఏం చేయాలి, ఇక ఈ విషయాల్లో మునిగిపోయాడు మనిషి. ప్రతిరోజు మునిగిపోయాడు ఇలానే. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒకసారి వెనుకకు తిరిగి చూసుకోండి. నువ్వు దేవుని కోసం కేటాయించింది ఎంత, నీ సమయమో ఎంత కేటాయించావు, నువ్వు ఎంత కేటాయించావు. మీకందరికి తెలుసు కదా వాక్యం ఏంటి తెలుసా, ప్రకటించుము సమయమందును మీనింగ్ ఏంటిది రాజు? అసమయమందును, అసమయమందును. నాకు టైం లేదనటానికి లేదు, నీకు టైం లేకపోతే నీ కాలగర్భంలో కలిపేస్తాడు. ఇంకా నీకు టైం ఉండదు, ఇక నీకు నిజంగా టైం ఉండదు. నీకు టైం ఇచ్చింది ఏందో తెలుసా, ఈ శరీరము దేవుడు పెట్టి ఆయన ఆత్మ నీలో ఊదాడు. నీకు ఇవ్వబడిన ఈ సమయములో నువ్వు పని చేసుకోవాలి. ఇక ఈ పని ఎలా చేయాలో తెలుసా అండి, సమయమందును అసమయమందును. పరిటాల పొలాలలో వజ్రాలు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పొలాలలో వజ్రాలు దొరుకుతున్నాయంటే ఆ మనుషులందరూ చూడండి, ఉదయాన్నే లేచి అంటే టిఫిన్లు కట్టుకొని ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు ఉంటున్నారు. చూసావా రాజు? చూసారా, విన్నారా? పేపర్లలో, టీవీల మీద, ఒకసారి యూట్యూబ్లో కూడా మీరు సోషల్ మీడియా సెర్చ్ చేయండి, వస్తుంది. ఈ ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా పొలాల్లో పోయి వజ్రాలు దొరుకుతున్నాయని రాయి రప్ప అన్ని వెతుక్కుంటున్నారు వీళ్ళందరూ. రాత్రి లేదు, పగలు లేదు వీళ్ళకి. అదే నిజంగానే దేవుని కోసం
దేవుని కోసం నువ్వు ఆరాటపడుతుంది ఎంత? మీరు అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నావు. అపవాది ఏమంటున్నాడు తెలుసా? తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని వాడికి తెలియబడింది. అపవాది నీ ఆయుష్ ఎంత? నేను చెప్పాను పాఠం. అపవాది నీ ఆయుష్ ఎంత? ఇంతే. ఎంత? ఇగో నీకు ఆదాము దగ్గర వదిలిపెడుతున్నాను నిన్ను. క్రీస్తు రాబోతున్నాడు, ఇదిగో వచ్చే వరకు నీ భూమి మీద నీ ఆగడ. ఆదాము నుండి క్రీస్తు వచ్చే వరకు అపవాది ఇంకా మనుషులను మోసగిస్తూనే ఉంటాడు. వానికున్న అక్కడి నుండి అక్కడి వరకు సమయం ఎంత? కొంచెమని బైబిల్ చెప్పింది. ఇప్పుడు నీకున్నది ఎంత? అపవాదికి ఇవ్వబడినటువంటి ఆదాము నుండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, ఆదాము నుండి యేసు రాకడ వరకు అపవాదుకున్న సమయం కొంచెమే అయితే నీకున్న 60-70 సంవత్సరాలు ఈ వయసు ఎంత? నీ ఆయుష్ ఎంత? నువ్వు అనుకుంటావు 2 వల్లాలు బియ్యం వేసి పెడతావు, పెద్ద పేస్ట్ డబ్బా తెచ్చి పెడతావు, నూనె డబ్బా తెచ్చి పెడతావు. నీకు ఎంత కాన్ఫిడెంట్ అండి? నీకు ఇదంతా మనం అంటున్నా, నీకు అంత ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఇది ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఇది పల్లాలు బియ్యాలు వేసి పెట్టుకోవటాలు, డజన్ నూనె డబ్బాలు తెచ్చి పెట్టుకోవటాలు, పెద్ద పేస్టులు తెచ్చి పెట్టుకోవటాలు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? మా స్టీఫెన్ అంటాడు అప్పుడు, అందుకే టికెట్ చింపుతాడు దేవుడు అంటాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుని కోసం పరితపించే మనసుందా? ఇది కూర్చొని సంఘంగా ఆదివారం రోజున సంఘంగా కూడుకొని ఇది మాట్లాడుకోవాలి. నువ్వు చేయాల్సింది పని ఎంత ఉంది? సోమవారం వచ్చిందా? సోమవారం మొదలుకొని మళ్ళీ ఆదివారం వరకు నువ్వేమి ఎక్కడుండాలో తెలుసా? ఆరాటములు. ఏ ఆరాటం? భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? నీవు ఎందుకు వచ్చావు భూమి మీదకి? ఇడున్నామే మనం అందరం తల్లి గర్భం నుండి వచ్చిన వాళ్ళమే కదా మనమంతా. వివాహం తర్వాత తల్లిదండ్రుల కలయికల వల్ల మనం వచ్చిన వారం కదా మనం. ఏదో తల్లిదండ్రుల కోరికల వలనో తల్లిదండ్రుల యొక్క ఆలోచన వలనో మన రూపాలను ముందు వాళ్ళు కలగన్నారా? తల్లిదండ్రులు మన రూపాలను ముందు కలగన్నారా? కాదు. వాళ్ళ కోరికలు ఆపుకోక వచ్చిన వారం కాదు మనం. తండ్రి కోరికను నెరవేర్చడానికి మనం వచ్చిన వారము. జగత్తు పునాది వెయ్యబడక మునుపే దేవుడు క్రీస్తులో మనల్ని నువ్వు కావాలనుకున్నాడు. సహోదరుడా, వాట్ ఏ గ్రేట్ వర్డ్ అండి. ఇంత గొప్ప మాట తెలుసా? అసలు పునాది వెళ్ళాడండి సృష్టికి. అప్పుడు నువ్వు కావాలనుకున్నాడు, రాజు కావాలనుకున్నాడు. పలానా నరసింహకి చంద్రమ్మకి మధ్యలో వీళ్ళు ఈ అబ్బాయి కావాలి, పలానా మాన్యమ్మకు సాయిల్కి రవి కావాలి. ఎప్పుడు ప్రణాళిక అండి దేవుడిది ఇది? ఎప్పుడు ఆలోచనలు ఇది? వచ్చావు, నిన్ను పంపాడు, ఈ భూమి మీదకి పంపాడు. ఎందుకు పంపాడు? నువ్వు ఎందుకు పుట్టావు? వచ్చిన నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేయటానికి వచ్చావు నువ్వు? ఒకవేళ ఆ రోజున దేవుడు నిన్ను వద్దనుకుంటే నీకు బదులుగా ఇంకొకరు పుట్టకపోని నీ తల్లి గర్భంలో నిన్నొద్దనుకుంటే నీ ప్లేస్లో ఇంకో వారు వచ్చేవాళ్ళు, నువ్వు రాలిపోయేవాడు తెలుసా? తండ్రి స్త్రీ పురుషుల కలయిక వలన ఒక్కసారి కలయికలో 50 కోట్ల శుక్రకణాలు తల్లి అండం యొద్దకు, అందులో చివరికి పరిగెత్తావు నువ్వు, నిలబడ్డావు నువ్వు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా అండి? 40 కోట్ల మంది నేల రాలిపోయారు. అందులో నువ్వు ఒక్కడు ఎందుకు మిగిలావో తెలుసా? నీ ఒక్కనితోనే పని చేయించుకోవాలనుకున్నాడు ఆయన. నువ్వు ఆయన కోసం పోరాటం చేస్తామనుకున్నాడు. ఈ బైబిల్ పక్షాన్ని ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ కోసం నువ్వు పోరాటం చేస్తామనుకొని నిన్ను ఆయన కావాలని కోరి నిన్ను కోరుకొని పుట్టించుకున్నాడు. ఈ భూమి మీద పుట్టించుకొని నువ్వు ఆయన కోసం పోరాటం చేస్తావనుకుంటే నువ్వు ఏమైపోయావు తెలుసా? ఈ కనులతో కనబడుతున్న దాన్ని, చెవులతో వింటున్న దాన్ని, శరీరంతో స్పర్శిస్తున్న దానికి నువ్వు బందివైపోయావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ బంధాలు, ఈ బంధుత్వాలు ఇవి శాశ్వతం అనుకో నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేయాల్సినది ఏమిటో తెలుసా? నీకు దేవుడు ఒక భర్తనిచ్చాడా?
దేవుడు నీకు ఒక భార్యని ఇచ్చాడా? ఓ భార్యను దేవుని కోసం ఇలా నిలబడాలి. ఓ భర్తను దేవుని కోసం ఇలా నడవాలి. మీ ఇద్దరి కలయికల మధ్యలో పిల్లల్ని ఇచ్చారా? ఓ పిల్లలారా మీరు దేవుని కోసం బ్రతకాలి. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగించాడు అని చెప్పే తల్లిదండ్రులు కావాలి, స్త్రీ పురుషులు కావాలి, దేవుని కోసం ఆరాట పడేవాళ్ళు కావాలి. ఎందరూ ఉన్నారు. రండి, మొదటి ప్రార్థన, 2 పాటలు, సాక్ష్యాలు, కథలు, కల్పనా కథల వైపు పరిగెత్తిపోయింది లోకం. వెయ్యండి తెచ్చిన నోట్లు, ఈ పాడండి లాస్ట్ పాట, ఇయ్యండి ఆశీర్వాదం, వండింది తినండి, వెళ్ళిపోండి. అయిపోయింది ఆరాధన, ఇక అయిపోయింది. అందుకనే పిలువబడిన వారు అనేక మంది వేరుగా. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నీ పాట ఎలా ఉంది? నీ వాక్యం ఎలా ఉంది? నీ పాట ఎలా ఉంది? నీ వాక్యం ఎలా ఉంది? నీ దృష్టి అంతా నీ బ్రతుకు దినములో నువ్వు చేయవలసింది తెలుసా? నువ్వు పాడే పాట అవతల వ్యక్తికి హెచ్చరికగా ఉండాలి. ఏ పాట పాడతావో ఆ పాట హెచ్చరికగా ఉండాలి. ఒరి బాబు, చచ్చిపోతే ఇలా ఉంటుందా జీవితం అంటే? అలానే ఉంటుంది రా బాబు. ఆ మధ్య మనం బాగా పాడుతుండేమో పాట, సూర్యచంద్రులు కౌల కాలములో లేనిది, పాండిత్యములో రానిది. ఓకే అండి, సూర్యచంద్రులన్నిటినీ దేవుడు నీకోసం ఇచ్చాడు. ఇవి కవులకు కూడా అర్థం కాలేదు, ఎవరికి కూడా అర్థం కాలేదు. నీకైనా అర్థమవుతుందా? అందుకని యేసు ఏం చేశాడు తెలుసా అండి? ఏం చేశాడండి? తన జీవితంలో ఉదయాన్నే లేచాడు. ఉదయాన్నే లేచి సాయంకాలం వరకు సమీప గ్రామాలకు మనం వెళ్దాం పదండి అన్నాడు. మీ పిల్లలు ఉన్నారు కదా, మీరు ఓ తల్లిదండ్రులారా, మీ పిల్లలకి దేవుని గురించినటువంటి విషయాలు బాగా చెప్పండి. ఎంత బాగా చెప్పాలి తెలుసా అండి? దేవుని పక్షాన్ని నిలబడి తొడగొట్టాలి, దేవుని పక్షాన్ని నిలబడి సవాలు చేయాలి. బైబిల్కి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా దేవుని నేను గెలిపిస్తాను అనే విషయంలో ధైర్యంగా నిలబడి అలా పెంచండి మీ పిల్లల్ని. ఉపవాస సంఘాలలో, ప్రార్థన చేసే సంఘాల్లో, అర్థం లేని సంఘాల్లో అలా మనం ఉండిపోయామా, లైఫ్ అంతా అలానే ఉండిపోతుంది. ఎవడు ఆగి ఆలోచన చేస్తున్నాడు. నేను పెంతెకోస్తు తిరిగాను, బ్యాప్టిస్ట్ తిరిగాను, బ్రదరన్ తిరిగాను, సిఎస్ఐ తిరిగాను, అన్ని తిరిగాను. మా అమ్మ అన్ని తిప్పింది మమ్మల్ని. సర్కిల్లో నిలబడ్డాము. మాకు హెబ్రోను కాదు, పెంతెకోస్తు కాదు, ఏ డినామినేషన్ లేదు, యేసుకు లేని డినామినేషన్ మాకెందుకు, అపోస్తులకు లేని పేర్లు మాకెందుకు? ఆ యేసును ప్రకటిస్తాము, ఆ యేసు కోసం నిలబడతాము. ఆ యేసుని ఎవడైనా అబద్ధం మాట్లాడినా, బైబిల్కి ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడినా నిలబడతాము, సవాలు చేస్తాము, సరిదిద్దుతాము. ఆయన కోసం మేము మరణిస్తాము. ప్రతి ఒక్కరిని క్రీస్తునందు సంపూర్ణంగా మీరందరూ చేయాలి. ఇదే పని మనందరి. ఆదివారం మనము రొట్టె ద్రాక్షాసములో పాలు పంపులు పొందుకోవాలంటే సోమవారము నుండి మనమందరము శనివారం వరకు పనిలో ఉంటే, పనిలో ఉన్నవాడు మాత్రమే రొట్టె ద్రాక్షాసములో పాలు పంపులు పొందుకోవటానికి అర్హుడు. నీకేం నేర్పింది సంఘం? పూర్తిగా బైబిల్కి వ్యతిరేకంగా నేర్పింది. నీ పాపాలు పోతాయి తినని నేర్పింది. నువ్వు రొట్టె ద్రాక్షాసములో పాలు పంపులు పొందుకోవాలి అనంటే ముందు నువ్వు పనిలో ఉండాలి. పని చేసిన వాడు దానికి అర్హుడు. ఈ రోజున నువ్వు నేను నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే, నువ్వు ఏ చోట ఉన్నా నీవు పాడే పాట హెచ్చరిక ఉండాలి అవతలకి. ఇందాక మనం చదువుకున్నాం కదా, హెచ్చరిక పాటే ఉండాలి. రెండవది, నీ దగ్గర ఉన్నటువంటి 66 పుస్తకాలు ఉంది, నల్లని కవర్ కలిగినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ ఉంది. ఆ బైబిల్ని గుండెకి హత్తుకొని దాని పక్షాన నువ్వేం చేయాలి తెలుసా? ఆ పదం చెప్పాలి. మీరు ఏం చేయాలి? పోరాటం. ఏంటి పోరాటం అంటే? అని చెప్పడం కాదు, పోరాడాలి దానికోసం. ఎవడైనా వ్యతిరేకంగా వాక్యం చెప్పాడా? నిన్న నాతో బ్రదర్ ప్రయాణం అవుతూ, మీరు బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడండి, మీరు నాకంటే మరి గొప్పవి చేతురు అన్నాడు, నా దగ్గర ఎన్ని వరాలు ఉంటాయి తెలుసా అని అన్నాడు నాతో. వెరీ గుడ్. ఇప్పుడు నేను దాన్ని రుజువు చేయాలి కదా.
అప్పుడు నేనేమన్నాను తెలుసా? యేసు ప్రభు సింపుల్గా 2 విషయాలు చెప్తాను నీకు, నువ్వే నిర్ణయం చేసుకొని చెప్పాను. యేసు ప్రభుల వారు మరణించిన వారిని లాజరుని లేపాడు, ఓకేనా? అపోస్తులు కూడా మరణించిన వారిని లేపారు. ఇప్పుడు నువ్వు కూడా మరణించిన వాడిని లేపుతుండొచ్చు, ఇద్దరు సమానమవుతుంది. ఇప్పుడు ఆయన కంటే మరీ గొప్పవి చేయాలి. నువ్వు చచ్చిపోయిన లేపొద్దు. ఏం చేయాలి తెలుసా? యాక్సిడెంట్ అయిపోయి అలా కాలు చెయ్యి ఎలా ఎగిరిపోయి ఉంటాయి కదా అవతల, యాక్సిడెంట్ ఎగిరిపోతాయి కదా, పడిపోతాయి కదా. నువ్వు అప్పుడు ఏం చేయాలి తెలుసా? వాటన్నిటిని సినిమాల్లో ఆడు మంత్రం చేసినప్పుడు అన్నీ ఏమవుతాయి ఇవన్నీ, నువ్వు ఒక్క మాట దాన్ని ఏం చేయాలి తెలుసా? మరీ గొప్పవి చేతును అన్నావు కాబట్టి ఇంకా ఒక్క పని చేయండి. ఏంటిది? ఆయనకి ఏమైంది తెలుసా? అవి మామిడికాయలు కట్ చేసేటప్పుడు ఏలు ఎగిరిపోయిందంట ఆయనకి. మరీ గొప్పవి చేద్దని నాకు చెప్తున్నాడు. ఏంది నీ సంగతి? నీ తుక్కుడు ఏడుంది అసలు? నీ జాయింట్ ఏడుంది? నీ అవయవ భాగం ఏడుంది? ఇలా పోరాటం. ఇప్పుడు ఏం చేశాను నేను? ఒక్క మాట దాన్ని క్లోజ్ చేసేసాను. బైబిల్ పక్షాన్ని నిలబడండి మీరంతా. మీకు బైబిల్ బాగా నేర్చుకోండి. బైబిల్ బాగా వచ్చేసిందంటే మీరు బాగా మాట్లాడగలుగుతారు. అది ఏ సబ్జెక్టులు వెళ్ళిపోతా ఉన్నారు, ఏది మాట్లాడుతున్నారు, ఇది మనము బ్రెయిన్లో పెట్టుకోవాలి. 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ని ఎవడన్నా తీసుకొని కాల్ చేసినా, మన దగ్గర లేకుండా చేసినా అది బ్రెయిన్లో ఉండిపోవాలి. ఇక రోబోకి చిప్ పెడితే డిజైన్ చేస్తే ఎలా ఉండిపోతుంది, అలా ఉండిపోవాలి మనకంతా. ఎన్ని సంవత్సరాలండి దీన్ని పోరాటం చేశాను. ఇక్కడ వేప చెట్టు ఉండే, వేప చెట్టు కింద కూర్చొని ఎంతో ప్రయాసం చేశాను. దీనిపైన పరిశీలన, ఓ శాస్త్రవేత్తలాగా దీనిపైన శోధించటం, ఆలోచించటం. ఏమండి నేను పెంతెకొస్తు పోతే బోధ ఒకలాగుంది, ఎబ్రోను పోతే ఎబ్రోను బోధ ఒకలాగుంది, బ్రదరన్ పోతే బ్రదరన్ ఒక బోధ ఒకలాగుంది, ఈ ఆర్సీఎం బోధ ఒకలాగుంది, ప్రపంచంలో బోధలన్నీ ఒకలాగున్నాయి. ఏం అర్థమైతే లేవు. ఇది ఏందో కూర్చున్నాం ఎంటీ మైండ్తో, తెల్లటి పేపర్తో కూర్చుంటే ఇది అర్థమైందండి మనకి. ఇది అర్థమైంది. పోరాటం చేద్దాం. మీరు పాడే పాట హెచ్చరికగా ఉండండి. మీరు మాట్లాడే మాట పక్షాన్ని మీరు పోరాటం చెయ్యండి. ఈ 2 మీరు చేశారా? ఓకే. మీరు రొట్టె ద్రాక్షరసంలో మీరు పాలు పంపులు పొందుతారా? మీరు రొట్టె ద్రాక్ష పాలు పంపులు పొందితే ఇదిగో దీన్ని తిని త్రాగిన వాడు మీరు నిత్య జీవంలో మీరు ఉంటారు. ఇక పాటలు హెచ్చరికగా ఉండండి, మీ బోధ కూడా హెచ్చరికగా ఉండండి. బోధతో అవతలోనికి అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే నీకు ముందు వచ్చి ఉండాలని నీకు తెలుసుకొని ఉండాలి. అసలు ఏ పేజీ ఎక్కడుందో బైబిల్ ఈ రోజు కూడా మన దగ్గర కూడా కొంతమంది అక్కడిక్కడ వెతుకుతుంటాము. దీనిపైన చాలా నాలెడ్జ్ రావాల్సింది ఇంకా మనకు కూడా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.